హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో కొత్త వర్క్స్ వచ్చేసి మీతో షేర్ చేస్తాను. చాలా రోజుల నుంచి వీడియోస్ ఏం చేయలేదు. వర్క్ అయితే ఎక్కువగా ఉండిందనమాట. పండుగలు, పెళ్ళిళ్ళు, ఇంకా రిపీటెడ్గా వేసిన వర్క్స్ అయితే ఏమీ వీడియోస్ షేర్ చేయలేదన్నమాట. ఇవి వచ్చేసి కొత్త డిజైన్స్, వీడియోలో ఎప్పుడూ షేర్ చేయలేదన్నమాట. చూడండి, ఇది కట్ వర్క్ బ్లౌజ్ డిజైన్ అనమాట. చాలా బాగుంటుంది, యూనిక్ డిజైన్ అనమాట. ఒక కస్టమర్ వచ్చేసి పట్టు శారీలోది బ్లౌజ్ పాడైందని చెప్పేసి క్లాత్ తీసి పంపించారండి. ఈ మెరూన్ కలర్ కనిపిస్తుంది కదా బుటీస్లో, ఆ కలర్ శారీ అనమాట. సో ఆ కాంబినేషన్లో వచ్చేసి వేసాను. గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్లో వేసాను అనమాట. పాత బ్లౌజ్ ఉంటుంది కదా, దాని బార్డర్ తీసేసి హ్యాండ్కి పెట్టాను. ఆ బార్డర్ మీదే వర్క్ వేసాను. చాలా బాగుంది కదా చూడడానికి. కట్ వర్క్‌లోనే మనకి చాలా రకాల డిజైన్స్ ఉంటాయి. ఇదొచ్చేసి బ్రైడల్ వేర్ అనమాట. లుక్ అయితే చాలా బావుంటది. చూస్తున్నారు గదా! కలర్ కాంబినేషన్ వచ్చేసి దీంట్లో ఒక 3-4 కలర్స్ యూజ్ చేశాను నేను. గ్రీన్ అండ్ మెరూన్ కలర్ ఎక్కువగా మనకి ఇందులో ఎలివేట్ అయ్యేలాగా వేశాననమాట. మనకి శారీ వచ్చేసి గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది. శారీ మొత్తం ఇంకా మెరూన్ కలర్‌లో ఉంటదనమాట. సో అందుకని నేను ఎక్కువగా గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్‌లోనే ఈ వర్క్ అయితే ఫినిష్ చేశాను. ఇదొచ్చేసి మనకి చూడండి మగ్గం లుక్‌లోగా ఉంది గదా! చాలా బావుంది డిజైన్ అయితే గనక. ఇందులో వచ్చేసి అవుట్‌లైన్ గ్రీన్ కలర్ యూజ్ చేశాను నేను. ఇంకా ఫ్లవర్స్ వచ్చేసి లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ యూజ్ చేశాను. ఇందులో మామిడి పిందెలు ఉన్నాయి చూసారా? అయి వచ్చేసి మెరూన్ కలర్ తోటి వేసాననమాట. చాలా బావుంటది ఈ డిజైన్ వచ్చేసి. హ్యాండ్‌కి కూడా ఏంటంటే డబల్ షేడ్ వచ్చిందనమాట. ఇది బార్డర్ మనకు. గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చేసి నేను దీని మీద స్టిచ్ చేసేసి క్లాత్ మీద, ఆ బార్డర్ మీద నేను ఈ వర్క్ వేసాననమాట. ఇది వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ పెట్టాను బ్లౌజ్‌కి. షార్ట్ అయినా, ఎల్బో అయినా చాలా గుడ్ లుకింగ్ ఉంటదనమాట. దీనికొచ్చేసి కాంబినేషన్ నేను వైట్ కలర్ స్టోన్స్ స్టిచ్ చేశానండి. చూస్తున్నారు గదా! అసలు లుక్ అయితే ఎంత బావుందో గదా అసల. ఇది స్టిచ్చింగ్ కూడా చాలా జాగ్రత్తగా చేయాలనమాట. మనం నార్మల్ బ్లౌజ్ చేసినట్లుగా అస్సలుండదు. స్టిచ్చింగ్ చేసేటప్పుడు లైనింగ్ మనం తిప్పుకున్నప్పుడు ప్రతి మూల గూడా నీట్‌గా నీడిల్‌తోటి లాగి పైన స్టిచ్ వేసుకుంటేనే మనకి ఈ లుక్ వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం వర్క్ ఎలా ఉందో స్టిచ్చింగ్ తర్వాత గూడా అట్లాగే ఉండాలి. ఇది కట్ నీట్‌గా వస్తేనే బ్లౌజ్ అయితే ఈ వర్క్ అందంగా కనిపిస్తదనమాట. సో వర్క్ అయితే చూస్తున్నారు గదా ఎంత నీట్‌గా ఉందో. ఇది వచ్చేసి సెకండ్ బ్లౌజ్ అండి. ఇది నార్మల్‌గానే మనకింక మొత్తం ఫ్లవర్ డిజైన్ వస్తదనమాట. ఇది గూడా శారీ రెడ్ కలర్‌లో ఉంటది ఫ్రెండ్స్. సో దీనికొచ్చేసి ఆరెంజ్ కలర్ బార్డర్ వచ్చింది. సో ఆరెంజ్ కలర్ క్లాత్ తీసుకొని పంపించారనమాట. చూస్తున్నారు గదా! ఇది గూడా మనకి హెవీ డిజైన్‌లోనే ఉంటదనమాట. హ్యాండ్ వచ్చేసి షార్ట్ పెట్టమని చెప్పారు. సో హ్యాండ్‌కొచ్చేసి ఫుల్ వర్క్ వస్తది. మనకి బ్యాక్ నెక్ చూసారా? ఇది స్క్వేర్ టైప్‌లో ఉంటదనమాట. సో వర్క్ వచ్చేసి మొత్తం ఇంకా ఈ ఫ్లవరు, లీవ్స్ కాంబినేషన్‌లోనే ఉంటది. అవుట్‌లైన్ వచ్చేసి నేను గ్రీన్ కలర్ యూజ్ చేశాను. శారీ కలర్ వచ్చేసి మనకి మెరూన్ కలర్ కదా! సో నేను పైపింగ్ కూడా వేసున్నాననమాట ఆఫ్టర్ స్టిచ్చింగు. హ్యాండ్ వచ్చేసి చూసారా ఎలా ఉందో? మనకి ఇది లెంత్ వచ్చేసి 6 ఇంచ్ పెట్టాను నేను. ఈ వర్క్ గూడా మనకి చాలా యూనిక్‌గా బాగుంటదనమాట. ఈ వర్క్ అయితే ఎంత సింపుల్‌గా ఫ్లోలో అలా ఎళ్ళిపోతదనమాట మిషను. కొన్ని వర్క్స్‌కొచ్చేసి ఎక్కువగా థ్రెడ్ కట్ అవుతూ ఉంటది. ఈ వర్క్ అయితే అసలు ఒక్కసారి గూడా ఎక్కడ గాని థ్రెడ్డే కట్ అవ్వలేదు. అంత ఫాస్ట్‌గా అయిపోయిందనమాట. కొన్ని హెవీ వర్క్స్ గూడా ఇలాగ థ్రెడ్ కట్ అవ్వకుండా నీట్‌గా ఎళ్ళిపోతా ఉంటే మనకి 1 అవర్, 1 ½ డేలోనే మొత్తం వర్క్ అనేది కంప్లీట్ అవుతది. అదే థ్రెడ్ కట్ అయిందనుకోండి ఎక్కువగా 2, 3 డేస్ అలా పడతదనమాట. చాలా బేజారనిపిస్తది. చూస్తున్నారు గదా! వర్క్ అయితే ఎంత నీట్‌గా ఉందో. నేను దీని మీద వైట్ కలర్ స్టోన్స్ అనేవి స్టిచ్ చేశాను. హ్యాండ్‌కొచ్చేసి పైపింగ్ వేశాను. అట్లాగే స్టోన్ లేస్ ఉంది చూసారా? బార్డర్‌లో మనకి ఎంత నీట్‌గా కనిపిస్తుందో. స్టోన్ లేస్ వేయడం వల్ల ఇంకా లుక్ అనేది గ్రాండ్ లుక్ వచ్చింది దీనికి. సో, ఇదొచ్చేసి వర్క్ అయితే చాలా బావుంటది ఫ్రెండ్స్. ఇది మొత్తం వర్కు ప్లస్ స్టిచ్చింగు అంతా కలిపి ఓవరాల్‌గా 1000 పడిందనమాట ఇది. సో, వర్క్ అయితే హెవీ వర్క్ కదా! ఇంకా మనకి బ్యాక్ వచ్చేసి మొత్తం ఈ షోల్డర్‌కి విడ్త్ ఎక్కువగా ఉంది కదా! మొత్తం వీపంతా కవర్ అయినట్టుగా ఉంటదనమాట ఈ వర్క్ వేసుకుంటే.
ఈ వీడియోల కంటే బయట ఇంకా చాలా బాగా కనిపిస్తుందనమాట. సో, ఇది కొంచెం లైట్ కలర్ లాగా ఉంది కాబట్టి వర్క్ వచ్చేసి బ్లౌజ్‌లోకి కలిసిపోయింది కదా! అందుకొచ్చేసి ఇది అంత ఎలివేట్ అవ్వట్లేదనమాట వీడియోలో. బయటైతే మనకి షైనింగ్ అది గూడా చాలా బావుంది ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసి కలర్స్ ఎక్కువగానే ఇచ్చారు గానీ, ఫ్లవర్ కలర్స్ ఉన్నాయి గదా! 3 కలర్స్ వచ్చాయి. కాకపోతే నేను ఇంకా శారీలో వేరే కలర్స్ ఏమీ లేకపోవటం వల్ల నేను మొత్తం మెరూనే యూజ్ చేశాననమాట. ఈ వర్క్ అయితే మాత్రం చాలా అంటే చాలా బావుంటది. వర్త్ ఇట్ అనమాట. కాస్ట్‌కొచ్చేసి ఇది వర్త్ ఇట్. మనకి ఏంటంటే మెయిన్ ఇది ఎన్ని సార్లు మనం వాష్ చేసినా గూడా ఇదైతే థ్రెడ్ కొంచెం గూడా అట్లా పక్కకు గూడా పోదనమాట. ఇదొచ్చేసి కాస్ట్ వచ్చేసి 1000 అనమాట విత్ స్టిచ్చింగు. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి మెరూన్ కలర్ మీద లైట్ గ్రీన్ ఇంకా సిల్వర్ కలర్ తోటి వేసున్నాననమాట. ఇది పికాక్ డిజైన్ వేశాను. ఇది గూడా న్యూ డిజైన్ అనమాట. ఇది ఫస్ట్ టైమ్ వేశాను. అందుకని వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇదొచ్చేసి శారీ మనకు ఈ సిల్వర్ కలర్‌లోటే ఎక్కువగా ఉంటదనమాట. సో, అందుకనేసి ఇది సిల్వర్ కలర్ ఎక్కువగా మనకి ఎలివేట్ అయ్యేలాగా వేసున్నాను. ఇది గూడా చాలా బావుంటది ఫ్రెండ్స్. ఇదొచ్చేసి మనకెంత 800 పడతదనమాట. విత్ స్టిచ్చింగు చాలా బావుంది కదా! బ్యాకొచ్చేసి పికాక్స్ వస్తాయి. అట్లాగే హ్యాండ్‌కి గూడా మనకి ఇలాగా 2 పికాక్స్ వస్తాయన్నమాట ఆపోజిట్ షేడ్‌లో. సో, చూస్తున్నారు గదా! ఎంత నీట్‌గా ఉందో అసల. అయితే ఇది ఎల్బో హ్యాండ్స్ కంటే మనకి హాఫ్ హ్యాండ్స్‌లోనే బావుంటదనమాట. మొత్తం హ్యాండ్ అంతా కవర్ అయ్యి చాలా బావుంటదనమాట. హ్యాండ్ లెంత్ వచ్చేసి 6 ఇంచ్ పెట్టాను. ఇంకా కొంచెం తగ్గించామనుకోండి మనకిది వర్క్ కట్ అవుతదని చెప్పేసి కొంచెం వర్క్ ఎంతుందో అంత పెట్టుకోవాలనమాట లెంత్. సో, బ్యాక్ కూడా మొత్తం వీపంతా కవర్ అయినట్టుగా ఉంటది. హ్యాండ్‌కే కాకుండా మనకి నెక్‌కి గూడా ఇది హెవీగా ఉంటదనమాట. ఇలా ఆపోజిట్ షేడ్‌లో వచ్చిందనమాట మనకి పికాక్ డిజైన్స్. దాని మీద వచ్చేసి నేను ఎక్కువగా దీంట్లో గూడా వైట్ కలర్ స్టోన్సే పెట్టాననమాట. సో, వర్క్‌కి మనం గోల్డ్ గానీ, వైట్ గానీ స్టోన్స్ ఏదైనా పెట్టుకోవచ్చు. కానీ మనకి వర్క్‌కి ఏ స్టోన్, ఏ కలర్ షేడ్ పెడితే మనకి వర్క్ ఇంకా బ్రైట్‌గా ఎలివేట్ అవుతుందో అది చూసుకొని ఒకసారి కొంచెం స్టోన్స్ అట్లా పెట్టుకొని, చూసుకొని అవే చూజ్ చేసుకోవాలి. లేదంటే ఏదో ఒకటి పెట్టేసామంటే అది కష్టపడ్డమే కానీ అంత లుక్ రాకపోతే వేస్ట్ అనమాట కష్టపడి గూడా. సో, హ్యాండ్స్ చూసారా ఎంత బావుందో వేసుకుంటే ఇంకా మొత్తం మనకి ఎంత బ్రైట్‌గా ఉంటదంటే అంత బావుంటదనమాట. మొత్తం ఫుల్లు హెవీ వర్క్ లాగా ఉంటదనమాట ఇది. ఇదొచ్చేసి శారీలో క్లాత్ సెపరేట్‌గా తీసుకున్నారు. ఏంటంటే రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. మనకి రన్నింగ్ బ్లౌజ్ మీద ఇంకా వర్క్ వేసినా గూడా అంత ఏమి నీట్‌గా కనపడదు గదా! సో, అందుకనేసి బార్డర్‌లో మెరూన్ కలర్ వచ్చిందనమాట. సో, ఆ మెరూన్ కలర్‌లో తీసుకున్నారు. దాని మీద మనకి శారీ కాంబినేషన్‌లో వర్క్ వేయటం వల్ల చాలా బావుందనమాట కాంబినేషను. శారీ అయితే మనకి పంపలేదు కస్టమర్స్. సో, మనకి క్లాత్ మాత్రమే పంపించారు. సో, ఈ డిజైన్స్ ఎలా ఉన్నాయనేసి నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.